గవర్నమెంట్ హాస్పిటల్కి బైబిల్ పట్టుకుపోతుంటారు చాలామంది. అక్కడ మిమ్మల్ని ఎవరైనా ప్రార్థన చేయమని అడిగారా? అయినా వెళ్ళిపోయి బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ నేను ప్రార్థన చేస్తానే అని బైబిల్ పట్టుకొని, ఈ మధ్య తయారైంది సంత, నేను ప్రార్థన చేస్తానంత వెళ్ళి ఆ బైబిల్ ఇలా పట్టుకొని అమ్మ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను, మళ్ళీ బైబిల్ ఇలా తెరుతున్నారంట. అంటే ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ బైబిల్ ఏం పెట్టాలి? కానుక పెట్టాలి. సిగ్గు లేదా అలాంటి పనులు చేయడానికి వీళ్ళకి? ఎక్కడుంది బైబిల్లో అడగకుండా వెళ్ళి ప్రార్థనలు చేసేయండి అని? అడగకుండా వెళ్ళి కొబ్బరి నూనె రాసేయండి రోగులకని ఉందా బైబిల్లో? సంఘ పెద్దలను వెళ్ళమన్నాడు నూనె రాయడానికి యాకోబు పత్రికలో. ఆ విశ్వాస ఇంటికి వెళ్ళాలి సంఘ పెద్దలు, మళ్ళీ ఎవడ పడతాడు వెళ్ళకూడదు. రోగి అయిన వాడు కబురు పంపాలి, కబురు పంపితే సంఘ పెద్దలు వెళ్ళాలి. అది కూడా ఆయుర్వేద వైద్యులు ఒక భాగం ఆ నూనె, అంటే మెడిసిన్ ఇచ్చినట్టు. వెళ్ళి దేవుడు ప్రార్థన చేసి రండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారంటే నాకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు అడగలేదు, అయినా కూడా ఆ స్వస్థత ఇవ్వాలంటే ఆ స్వస్థత పొందడానికి ఆ వ్యక్తికి అర్హత ఉండాలి. అతను నీతిమంతుడే ఉండాలి, మారు మనసు పొందినవాడే ఉండాలి, దేవుని కృప పొందినవాడే ఉండాలి. లేకపోతే దేవుడు అనీతిమంతుల ప్రార్థన ఆలకించడు, వినడు. అతను ఇంకా దుర్మార్గపు స్వభావంతో ఉంటే నువ్వు బైబిల్ పట్టుకెళ్ళిపోయి ప్రార్థన చేసి